వెల్కమ్ టు కాంపిటేటివ్ మ్యాథ్స్ గురు. ముందు వీడియోస్లో మనం పర్సంటేజ్లో ఉన్న ఫండమెంటల్ కాన్సెప్ట్స్, బేసిక్ క్వశ్చన్ చూసాము. ఈ వీడియోలో క్వశ్చన్ స్టార్ట్ చేద్దాం. పర్సంటేజ్లో దాదాపు 16 to 17 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. మనం ప్రతి ఒక్క టైప్లో యావరేజ్గా 5 to 6 క్వశ్చన్ తీసుకొని సాల్వ్ చేద్దాం. ఫస్ట్ టైప్ చూడండి. ఈ టైప్లో అడిగే క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అంటే, ఇక్కడ చూడండి, a ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు కాన్స్టాంట్. అంటే ఏవైనా రెండు వేరియబుల్స్ యొక్క ప్రోడక్ట్ అనేది కాన్స్టాంట్. ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఇక్కడ కింద ఉన్న ఫార్ములాస్ గమనించండి ఒకసారి. రెక్టాంగిల్ ఏరియా, లెంత్ ఇంటూ బ్రెడ్త్, ఎక్స్పెండిచర్, ప్రైస్ ఇంటూ క్వాంటిటీ, డిస్టెన్స్, స్పీడ్ ఇంటూ టైం, ఇవన్నీ కూడా ఇదే ఫామ్లో ఉంటాయి. సో వీటి మీద క్వశ్చన్స్ ఎలా అడుగుతాడో చూద్దాం మనం. టైప్ 1లో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ప్రైస్ ఆఫ్ పెట్రోల్ ఈజ్ ఇంక్రీజ్ బై 20%. then how much percent of consumption will be decreased so that the expenditure remains constant? క్వశ్చన్లో ఏమంటుందంటే, పెట్రోల్ యొక్క ప్రైస్ అనేది 20% ఇంక్రీజ్ అయినప్పుడు పెట్రోల్ మీద చేసే ఖర్చును అలాగే ఉంచుతూ మనం పెట్రోల్ వాడకాన్ని ఎంత శాతం తగ్గించుకోవాలి అని అడుగుతున్నాడు. సో బేసిక్ ఈ క్వశ్చన్ మనం 4 to 5 వేస్లో సాల్వ్ చేసుకోవచ్చు. మనం ఫస్ట్ బేసిక్ మెథడ్లో సాల్వ్ చేద్దాం. సో మనకు తెలిసిన ఫార్ములా ఏంటండి, ప్రైస్ ఇంటూ క్వాంటిటీ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్. సో ఇనిషియల్గా స్టార్టింగ్లో పెట్రోల్ యొక్క ప్రైస్ అనేది మనం 10 రూపీస్ ఉందనుకుందాం. మనం 10 రూపీస్ ఉన్నప్పుడు యావరేజ్గా 10 లీటర్స్ యూజ్ చేసేవాళ్ళం. సో మనకి ఎక్స్పెండిచర్ ఎంత వస్తుంది, ఖర్చు 10 into 10, 100 రూపీస్. సో ఇప్పుడు ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయింది. ఎంత ఇంక్రీజ్ అయింది, 20% ఇంక్రీజ్ అయింది. 10లో 20% తీసి మనకు 2 వస్తుంది. అంటే మనకు ప్రైస్ అనేది 2 రూపీస్ ఇంక్రీజ్ అయిపోతుంది, 12 అవుతుంది. క్వాంటిటీ మనకు ఎంత తగ్గించుకున్నా మనకు తెలియదు. ఇక్కడ యూజ్ చేసే క్వాంటిటీ మనం Q2 అనుకుందాం. సో ఇక్కడ ప్రైస్ 1, క్వాంటిటీ 1 అయితే ఇక్కడ ప్రైస్ 2, క్వాంటిటీ 2. ఎక్స్పెండిచర్ వచ్చేసి మాత్రం 100 రూపీస్ ఉండాలి. సో ఇక్కడ మనం Q2 అనుకుంటే Q2 ఈజ్ ఈక్వల్ టు 100/12. సింప్లిఫై చేస్తే మనకు 25/3 వస్తుంది, which is equal to 8 1/3. ఇప్పుడు చూడండి, స్టార్టింగ్లో మనం క్వాంటిటీ ఎంత ఉంది, Q1 ఎంత 10, Q2 25/3. ఇప్పుడు క్వాంటిటీ అనేది ఎంత పర్సెంటేజ్ డిక్రీజ్ అయింది. సో స్టార్టింగ్లో 10 ఉండేది, ఇప్పుడు 25/3 అయింది. సో బై ఇది మనకు డిఫరెన్స్ ఎంత తగ్గిందనేది వస్తుంది ఇక్కడ మనకు. బై ఇనిషియల్ వాల్యూ స్టార్టింగ్లో ఎంత 10 into 100. దీన్ని సింప్లిఫై చేస్తే మనకు 3 into 10, 30 minus 25, 5. 5/3 into 10 అవుతుంది. సో 5/30 into 100 ఉంటుంది. సో 0 0 క్యాన్సల్. 50/3 అంటే మనకు 50/3, 16 2/3% వస్తుంది మనకు. సో క్వాంటిటీ అనేది 16 2/3% డిక్రీజ్ అవుతుంది. దీన్ని మనం రేషియో మెథడ్లో సాల్వ్ చేద్దాం. సెకండ్ మెథడ్ రేషియో మెథడ్. సో మనకు ప్రైస్ అనేది 20% ఇంక్రీజ్ అయింది. 20% మనం రేషియోలో రాస్తే 1/5. అంటే దీని మీనింగ్ ఏంటంటే, ప్రైజు ఇది ఇనిషియల్ ప్రైస్, ఫైనల్ ప్రైస్. సో ఇనిషియల్గా ప్రైస్ అనేది 5 రూపీస్ ఉంటే ఇంక్రీజ్ అయిన తర్వాత 6 రూపీస్ అయింది. ఇక్కడ మనకు క్వాంటిటీ రేషియో అనేది ప్రైస్ రేషియోకి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. మనకు ప్రైస్ పెరిగితే క్వాంటిటీ తగ్గుద్ది, ప్రైస్ తగ్గితే క్వాంటిటీ పెరుగుద్ది. సో ఈ రెండు అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటాయి, విలోమానుపాతంలో ఉంటాయి. సో ప్రైస్ రేషియో 5:6 అయినప్పుడు క్వాంటిటీ రేషియో 6:5 అవుతుంది. ఇప్పుడు చూడండి, స్టార్టింగ్లో 6 వచ్చేది, ఇప్పుడు 5 వస్తుంది. క్వాంటిటీ అనేది ఎంత డిక్రీజ్ అయింది ఇక్కడ, 1. సో మన పర్సంటేజ్ కనుక్కుంటే క్వాంటిటీ డిక్రీజ్డ్ ఈజ్ ఈక్వల్ టు 1/, ఇనిషియల్గా ఎంత ఉండే 6, 1/6 into 100. సో మనకు 16 2/3% అనేది డిక్రీజ్ అయిపోతుంది క్వాంటిటీ. థర్డ్ మనం ఎల్సిఎం మెథడ్లో చేద్దాం. సో ప్రైస్ అనేది 20% ఇంక్రీజ్ అయింది కదా, 20% మనం 1/5 అవుతుంది. సో
ప్రైస్ స్టార్టింగ్లో 5 ఉన్నది 6 అయింది. సో ఇక్కడ మన ఖర్చును ఈ రెండింటికి ఎల్సిఎం అనుకోవాలి, ఎక్స్పెండిచర్ను. ఈ రెండింటికి ఎల్సిఎం మనకి ఎంత వస్తుంది? 30 వస్తుంది. మనం ఎక్స్పెండిచర్ అంటే పెట్రోల్ మీద మనకు ఎక్స్పెండిచరు 30 రూపీస్ అనుకుందాం. 30 రూపీస్ అయినప్పుడు ఈ ప్రైస్ ఎలా ఉన్నాయి? ఫస్ట్ 5 రూపీస్ ఉండే, ఇంక్రీజ్ అయిన తర్వాత 6 రూపీస్ అయింది. ఇక్కడ చూడండి, లీటర్కి 5 రూపీస్ ఉన్నప్పుడు 30 రూపీస్లో మనకి ఎన్ని లీటర్స్ వస్తాయి? 6 లీటర్స్ వస్తాయి. ప్రైస్ అనేది పెరిగింది. ఇప్పుడు లీటర్ పెట్రోల్ 6 రూపీస్ అయింది. అంటే 30 రూపీస్లో మనం ఎన్ని లీటర్లు కొనగలుగుతాం? 6 × 5 అంటే మనకి ఇక్కడ క్వాంటిటీ వచ్చేసి 5 లీటర్స్ వస్తాయి ఇక్కడ మనకి. ఇప్పుడు చూడండి, క్వాంటిటీ 1 6 ఉంది, క్వాంటిటీ 2 5 అయింది. మనకి ఎంత డిక్రీజ్ అయింది? 1. ఇనిషియల్గా ఎంత ఉండే? 6 × 100, 16, 2/3% డిక్రీజ్ అవుద్ది. ఇదే క్వశ్చన్ ఇంకా సింపుల్ కూడా సాల్వ్ చేసుకోవచ్చు. నేను సెకండ్ క్వశ్చన్లో ఆ మెథడ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ చూద్దాం. సెకండ్ క్వశ్చన్ చూడండి, ప్రైస్ ఆఫ్ షుగర్ ఈజ్ డిక్రీజ్డ్ బై 25%, దెన్ హౌ మచ్ % ఆఫ్ కన్జంప్షన్ విల్ బి ఇంక్రీజ్డ్ సో దట్ ద ఎక్స్పెండిచర్ రిమైన్స్ కాన్స్టాంట్. ఈ క్వశ్చన్లో షుగర్ యొక్క ప్రైస్ అనేది డిక్రీజ్ అయింది. దీన్ని మనం రేషియో మెథడ్లో సాల్వ్ చేద్దాం. చూడండి, ప్రైస్ 25% డిక్రీజ్ అయింది. మనకు 25% మనం 1/4 రాసుకోవచ్చు. డిక్రీజ్ అయింది ఒకటి మైనస్ తీసుకోవాలి. ఇది ఇనిషియల్ ప్రైస్, ఫైనల్ ప్రైస్. స్టార్టింగ్లో 4 రూపీస్ ఉంటే ప్రైస్ అనేది డిక్రీజ్ అయిన తర్వాత 3 రూపీస్ అయింది. సో ఇవి ప్రైస్ రేషియో వచ్చేసి 4:3 రేషియోలో ఉంది. మనకు క్వాంటిటీ రేషియో ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ప్రైస్. సో మనకి 3:4 అవుతుంది. ఇక్కడ క్వాంటిటీ ఎంత పెరిగింది చూడండి, స్టార్టింగ్లో 3 యూనిట్స్ వచ్చేది, ఇప్పుడు 4 యూనిట్స్ వస్తుంది. సో 1 యూనిట్ పెరిగింది మనకి. స్టార్టింగ్లో 3 ఉండేది, 1/3 × 100. సో మనకి 33 1/3% వస్తుంది. సో క్వాంటిటీ అనేది 33 1/3% ఇంక్రీజ్ అవుతుంది. సో మనం ఫస్ట్ క్వశ్చన్లో మనం 3 మెథడ్స్ నేర్చుకున్నాం. ఈ క్వశ్చన్లో వేరే మెథడ్ నేర్చుకున్నాం. ఒక చిన్న కాన్సెప్ట్ ఏంటండి, సపోజ్ ప్రైస్ 10 రూపీస్, క్వాంటిటీ 10 రూపీస్. సో మనకి ఎక్స్పెండిచర్ ఎంత అవుతుంది? 100 రూపీస్ అవుతుంది. ప్రైస్ అనేది 10% ఇంక్రీజ్ అయింది. సో మనకు ప్రైస్ 11 అయిపోతుంది. క్వాంటిటీ సేమ్ ఉంది 10 రూపీస్. సో మనకి ఎక్స్పెండిచర్ ఏమవుతుంది? 110 అవుతుంది. ఇక్కడ ఒకటి గమనిస్తే, ఇక్కడ ఎక్స్పెండిచర్ ఎంత ఇంక్రీజ్ అయింది? 10/100% క్యాలిక్యులేట్ చేస్తే మనకు 10% ఇంక్రీజ్ అయింది. ఇక్కడ ప్రైస్ ఎంత ఇంక్రీజ్ అయితే ఇక్కడ ఎక్స్పెండిచర్ కూడా సేమ్ ఇంక్రీజ్ అవుతుంది. సో ప్రైస్ని ఇంక్రీజ్ చేస్తే ఆటోమేటిక్గా ఎక్స్పెండిచర్ కూడా సేమ్ పర్సెంటేజ్ ఇంక్రీజ్ అవుతుంది. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు మనం క్వశ్చన్ చేద్దాం. క్వశ్చన్ చూడండి, ప్రైస్ ఆఫ్ షుగర్ ఈజ్ డిక్రీజ్డ్ బై 25%. అంటే ప్రైస్ డిక్రీజ్ చేస్తే ఎక్స్పెండిచర్ కూడా సేమ్ రేషియోలో అంటే సేమ్ పర్సెంటేజ్ డిక్రీజ్ అవుతుంది. క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు? షుగర్ ప్రైస్ అనేది 25% డిక్రీజ్ అయింది. సో ఎక్స్పెండిచర్ కూడా మనకు 25% డిక్రీజ్ అవుతుంది ఖచ్చితంగా. సో స్టార్టింగ్లో మన ఎక్స్పెండిచర్ అంటే ఖర్చు 100 రూపీస్ అనుకుందాం. 100 రూపీస్ అనుకున్నప్పుడు ప్రైస్ 25% డిక్రీజ్ అవ్వడం వల్ల మన ఎక్స్పెండిచర్ కూడా 25% డిక్రీజ్ అవుతుంది. సో 25% డిక్రీజ్ అయితే మనకు 75 రూపీస్ అవుతుంది ఎక్స్పెండిచర్. ఇప్పుడు క్వశ్చన్లో ఏమంటున్నాడు? హౌ మచ్ % ఆఫ్ కన్జంప్షన్ విల్ బి ఇంక్రీజ్డ్. సో కన్జంప్షను మనం ఎలా కన్జంప్షన్ ఇంక్రీజ్ ఈజ్ ఈక్వల్ టు కన్జంప్షన్ ఇంక్రీజ్ ఎంత అవుతుందంటే ఇక్కడ 75 నుంచి మనకు మన క్వశ్చన్ ఏమొచ్చాడు? ఎక్స్పెండిచర్ అనేది కాన్స్టాంట్గా ఉండాలి. ఇక్కడ ఎక్స్పెండిచర్ 75 అవుతుంది. మనం ఎక్స్పెండిచర్ నీకు ఎంత పెంచాలి? 25 పెంచుకోవాలి. కొన్ని క్వశ్చన్లో ఎక్స్పెండిచర్ అనేది కాన్స్టాంట్ ఇచ్చాడు. ఇక్కడ ప్రైస్ 25% డిక్రీజ్ అవ్వడం వల్ల ఎక్స్పెండిచర్ అనేది 75కి పడిపోయింది. కానీ ఎక్స్పెండిచర్ మనం 100 చేసుకోవాలి. 100 చేసుకోవాలంటే ఇక్కడ ఉన్న ఎక్స్పెండిచర్ మనం 25 యాడ్ చేసుకోవాలి. బై ఇక్కడ ఉన్న మనం ఇక్కడ ఎక్స్పెండిచర్ ఎంత ఉంది? 75 × 100. సో క్యాన్సిల్ చేసుకుంటే 1/3, 33 1/3%. ఈ మెథడ్ నెక్స్ట్ వెళ్తుంటే మనం క్వశ్చన్స్ కొద్దిగా కాంప్లికేట్ చేస్తాడు. అక్కడ కాంప్లికేట్ చేసినప్పుడు ఈ మెథడ్లో మనకు ఆన్సర్ అనేది చాలా ఈజీగా వస్తుంది. థర్డ్ క్వశ్చన్ చూద్దాం. థర్డ్ క్వశ్చన్ చూడండి, విత్ ద ప్రైస్ ఆఫ్ షుగర్ ఈస్ డిక్రీజ్ బై 20%, దెన్ ఏ పర్సన్ కెన్ బై 5 kg మోర్ షుగర్
బట్ ద ఎక్స్పెండిచర్ రిమైన్స్ కాన్స్టాంట్. ఫైండ్ ద ఇనిషియల్ అండ్ ఫైనల్ కన్జంప్షన్. కొన్ని క్వశ్చన్లు ఏమంటున్నారంటే ప్రైస్ షుగర్ యొక్క ప్రైస్ అనేది 20% ఇంక్రీజ్ అయింది. ఇంక్రీజ్ అవ్వడం వల్ల డిక్రీజ్ అయింది. ప్రైస్ అనేది డిక్రీజ్ అవ్వడం వల్ల అతనికి ఇంకో షుగర్ మీద పెట్టే ఖర్చును ఇదివరకు ఎంత పెట్టాడు ఇప్పుడు కూడా అంత పెట్టడం వల్ల అతనికి 5 kg మోర్ షుగర్, అంటే 5 kg షుగర్ ఎక్కువ వచ్చింది. ఎక్స్పెండిచర్లో మాత్రం సేమ్ ఇదివరకు ఎంత పెట్టాడు ఇప్పుడు ఎంత పెట్టాడు. అయితే ఫైండ్ ద ఇనిషియల్ అండ్ ఫైనల్ కన్జంప్షన్. స్టార్టింగ్లో ఎన్ని కేజెస్ తీసుకునేవాడు, ఇప్పుడు ఎన్ని కేజెస్ తీసుకుంటున్నాడు అడుగుతున్నాడు. దీన్ని రేషియో మెథడ్లో సాల్వ్ చేస్తే మనకు సింపుల్గా వస్తుంది. చూడండి, ప్రైస్ అనేది మనకు ప్రైస్ క్వాంటిటీ, ఇది ఇనిషియల్ ప్రైస్ ఇనిషియల్ క్వాంటిటీ, ఫైనల్ ప్రైస్ ఫైనల్ క్వాంటిటీ. సో ప్రైస్ అనేది మనకు 20% డిక్రీజ్ అయింది. 20% మనం రాస్తాం 1/5. సో ఇనిషియల్గా 5 ఉన్న ప్రైస్ డిక్రీజ్ అవ్వడం వల్ల 4కి వచ్చింది. సో ప్రైస్ రేషియో అంటే క్వాంటిటీ రేషియో అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ప్రైస్. సో మనకి ఇక్కడ 4:5 వస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ క్వాంటిటీ మనకి ఎంత పెరిగింది, ప్రైస్ తగ్గడం వల్ల క్వాంటిటీ ఎంత పెరిగింది, మనకు 1 యూనిట్ పెరిగింది. కానీ మనకి ఇచ్చిన ప్రాబ్లంలో మాత్రం 5 kgs పెరిగింది. సో 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 5 kgs. మనకు ఇనిషియల్ క్వాంటిటీ కావాలి, ఇనిషియల్ కన్జంప్షన్ అంటే స్టార్టింగ్లో ఎన్ని కేజీస్ యూజ్ చేసేవాళ్ళం. ఇక్కడ స్టార్టింగ్లో 4 యూనిట్స్ యూజ్ చేసేవాళ్ళం. సో 1 యూనిట్ 5 kg అయినప్పుడు 4 యూనిట్స్ ఇంటూ 4 వేసుకోవాలి. 4 × 5 మనకు 20 kgs వస్తుంది. ఇప్పుడు మనకు ఫైనల్ కన్జంప్షన్ కావాలి. ఫైనల్ కన్జంప్షన్ కావాలంటే సో ఇక్కడ మనకు 5 × 5 25 kgs వస్తుంది. 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ 5 kgs కదా. స్టార్టింగ్లో 4 యూనిట్స్, 1 యూనిట్ 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ 5 kg. సో 4 యూనిట్స్ 4 × 5 20, 5 యూనిట్స్ 5 × 5 25 kgs వస్తుంది. సో దీన్ని మనం వేరే మెథడ్లో సాల్వ్ చేద్దాం. ప్రైస్ ఆఫ్ షుగర్ ఇస్ డిక్రీజ్డ్ బై 20%. ప్రైస్ డిక్రీజ్ అయిందంటే ఎక్స్పెండిచర్ కూడా డిక్రీజ్ అవుతుంది. సో స్టార్టింగ్లో ఎక్స్పెండిచర్ మనం 100 రూపీస్ అనుకుందాం. ప్రైస్ డిక్రీజ్ అవ్వడం వల్ల ఎక్స్పెండిచర్ 80కి వచ్చింది. సో ఎక్స్పెండిచర్ తగ్గింది. సో క్వశ్చన్లో మనకి ఏమి ఇచ్చాడు, ఎక్స్పెండిచర్ రిమైన్స్ కాన్స్టాంట్ ఉండాలి, ఎక్స్పెండిచర్ 100 ఉండాలి. సో మనం ఎక్స్పెండిచర్ పెంచుకోవాలంటే మన క్వాంటిటీని పెంచుకోవాలి. మన క్వాంటిటీ పెరిగితే ఎక్స్పెండిచర్ పెరుగుతుంది. క్వాంటిటీని ఎంత పెంచుకోవాలంటే 80 ఉన్నది మనకు 100 ఇవ్వాలి కదా, 20 పెంచుకోవాలి. 20/80 ఇంటూ 100. 0 0 క్యాన్సర్, 5 × 4 4 4 4 5. సో మనకు 25% మనం క్వాంటిటీ పెంచుకోవాలి. 25% మనం ఫ్రాక్షన్లో రాస్తే 1/4 వస్తుంది. సో క్వాంటిటీ అనేది 1/4 పెరుగుతుంది. చూడండి, క్వాంటిటీ అనేది మనకు 1/4 పెరుగుతుంది. దీని మీనింగ్ ఏంటంటే ఒరిజినల్ ఆర్ ఇనిషియల్గా 4 యూనిట్స్ వచ్చిన క్వాంటిటీ ఇప్పుడు మనకు 1 యూనిట్ ఎక్స్ట్రా వస్తుంది. ప్రాబ్లంలో మనకు ఎక్స్ట్రా వచ్చిందంతా 5 kgs. అంటే ఈ 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 5 kgs. సో ఈ 4 యూనిట్స్ ఎంత అవుతుంది మనకు, 1 యూనిట్ 5, 4 యూనిట్స్ 20. సో ఇది ఒరిజినల్ అంటే ఇనిషియల్లో 20 kgs. అంటే మనకు క్వాంటిటీ 1 వచ్చి 20 kg పెరిగిన తర్వాత క్వాంటిటీ వచ్చేసి 5 kgs ఎక్స్ట్రా వచ్చింది కదా, 25 kg. 4th క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ చూడండి, ఇఫ్ ద ప్రైస్ ఆఫ్ ఎంట్రీ టికెట్ ఆఫ్ ఏ థియేటర్ ఇంక్రీజ్డ్ బై 15 rupees, then the number of visitors will be decreased by 50, but the revenue remains same. Find the initial number of visitors if the initial price of the ticket is 120 rupees. చూడండి, క్వశ్చన్లో ఏమంటుందంటే ఒక థియేటర్ యొక్క ఎంట్రీ టికెట్ అనేది 15 రూపీస్ పెరిగింది. స్టార్టింగ్లో 120 రూపీస్ ఉండేది, 15 రూపీస్ పెరిగింది. సో టికెట్ పెరిగినందువల్ల విజిటర్స్, థియేటర్కి వచ్చే విజిటర్స్ ఉంటారు కదా, వాళ్ళు 50 మెంబర్స్ తగ్గిపోయారు. సో వాళ్ళు తగ్గినా కూడా వాళ్ళకు వచ్చే ఆదాయం రెవెన్యూ మాత్రం సేమ్ ఉంది. సేమ్ ఎందుకుందంటే ప్రైస్ అనేది పెరిగింది కదా, అందువల్ల సేమ్ ఉంది. సో స్టార్టింగ్లో ఎంతమంది విజిటర్స్ వచ్చేవాళ్ళని అడుగుతున్నాడు. ఫస్ట్ చూడండి, టికెట్ యొక్క ప్రైస్ తీసుకోండి. ప్రైస్ ఇక్కడ నెంబర్ ఆఫ్ విజిటర్స్. ప్రైస్ అనేది స్టార్టింగ్లో ఎంత ఉండేది, 120 రూపీస్ ఉంది. సో 15 రూపీస్ పెరిగింది. సో మనకి ఎంత అవుతుంది, 135. దీన్ని మనం క్యాన్సిల్ చేసుకుంటే
15 8 120, 15 9 135. ప్రైస్ రేషియో అనేది 8:9 ఉంది. సో నెంబర్ ఆఫ్ విజిటర్స్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటారు. సో 9:8. సో క్వశ్చన్లో మనకి ఏమి ఇచ్చాడంటే విజిటర్స్ విల్ బి డిక్రీజ్డ్ బై 50%. 50 అంటే విజిటర్స్ 50 మంది తగ్గారు. కానీ ఇక్కడ మన ప్రాబ్లం చూడండి, ఇక్కడ తగ్గింది మాత్రం ఒక యూనిటే. సో 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 50 మెంబర్స్. సో మనకు స్టార్టింగ్లో 9 యూనిట్స్ ఉండేవాళ్ళు. సో మనం ఇంటూ 50 చేసుకోవాలి. 9 × 50 మనకు 450 వస్తుంది. సో ఇది 450 మన ఆన్సర్. సో పెరిగిన తర్వాత మనకి ఎంత అవుతారు? ఇంటూ 50 వేసుకోవాలి కదా. సరే తగ్గిన తర్వాత 8 × 50 400. స్టార్టింగ్లో 450 ఉండేవాళ్ళు, ఇక్కడ 50 తగ్గడం వల్ల 400 అయ్యేది. సో మన క్వశ్చన్లో అడిగింది స్టార్టింగ్లో ఎంతమంది విజిటర్స్ ఉండేవాళ్ళు, 450. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో సెకండ్ క్వశ్చన్ మళ్ళీ ఒకసారి చూడండి. ఇక్కడ నెంబర్ ఆఫ్ విజిటర్స్ నేను ప్రైజ్కి ఇన్వర్స్గా ఎందుకు తీసుకున్నాను ఒకసారి చూడండి. సో ఇక్కడ మనకు రెవెన్యూ అనేది అంటే ఆదాయం, రెవెన్యూ అనేది టికెట్ యొక్క ప్రైజ్ ఇంటూ నెంబర్ ఆఫ్ టికెట్స్ కదా. నెంబర్ ఆఫ్ టికెట్స్ అంటే నెంబర్ ఆఫ్ విజిటర్స్. ఒక విజిటర్ ఒకటి టికెట్ తీసుకుంటారు కదా. సో నెంబర్ ఆఫ్ టికెట్స్ వచ్చేసి నెంబర్ ఆఫ్ విజిటర్స్. సో ఇది కూడా సేమ్ మనం చెప్పాం కదా, A × B ఈజ్ ఈక్వల్ టు కాన్స్టాంట్. ఇదే ఫార్ములాలో ఉంది. సో ఇలా ఈ రెండు పక్క పక్కన ఉన్నప్పుడు ఈ రెండు అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటాయి. ప్రైస్ పెరిగినప్పుడు ఇది కాన్స్టాంట్గా ఉండాలంటే, రెవెన్యూ కాన్స్టాంట్గా ఉండాలంటే ప్రైస్ మనకు పెరుగుతున్నప్పుడు నెంబర్ ఆఫ్ విజిటర్స్ మనం తగ్గించుకోవాలి. సో ఇవన్నీ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటాయి. అందుకే నేను ప్రైస్ రేషియో 8:9 వచ్చినప్పుడు విజిటర్స్ రేషియో 9:8 తీసుకున్నా. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ చూడండి. ఇన్ ఏ కంపెనీ ద నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ డిక్రీజ్డ్ బై 12.5%, బట్ ద వర్కింగ్ టైమ్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇంక్రీజ్డ్ బై 2 hours, సో దట్ ద ప్రొడక్షన్ ఆఫ్ కంపెనీ రిమైన్స్ కాన్స్టాంట్. ఫైండ్ ద ఇనిషియల్ వర్కింగ్ అవర్స్ ఆఫ్ ఎంప్లాయీస్. ఇక్కడ మనకు ప్రొడక్షన్ అనేది ప్రొడక్షన్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్. సో నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇంటూ వర్కింగ్ టైం. నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇంటూ వర్కింగ్ టైం, ఇది ఫార్ములా మనకి. సో ఇక్కడ చూడండి, మనకు ఎంప్లాయీస్ అనేవాళ్ళు 12.5% డిక్రీజ్ అవుతున్నారు. సో ఇక్కడ ఎంప్లాయీస్ 12.5% మనం 1/8గా రాసుకోవచ్చు. సో ఇది డిక్రీజ్ అవుతుంది కాబట్టి ఇనిషియల్గా 8 యూనిట్స్ ఉన్న వాళ్ళు డిక్రీజ్ అవ్వడం వల్ల ఫైనల్గా 7 యూనిట్స్కి వచ్చేసారు. సో ఎంప్లాయీస్ ఇక్కడ మనం ఎన్ని తీసుకున్నాం కదా, నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ తీసుకో. నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్, సో వాళ్ళ వర్కింగ్ టైం, నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్కి వర్కింగ్ టైం రెండు ఇన్వర్స్ ప్రపోర్షనల్గా ఉండాలి. సో ఎంప్లాయీస్ 8:7 అయినప్పుడు వర్కింగ్ టైము, ఇది టైం అనేది 7:8 అవుతుంది. ఇది నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ వర్కింగ్ టైం. సో టైం అనేది 7:8 అవుతుంది. మనకు ప్రాబ్లంలో వచ్చాడు టైమ్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇంక్రీజ్డ్ బై 2 hours. ఇక్కడ మాత్రం 1 యూనిట్ ఇంక్రీజ్ అవుతుంది. సో మనకు ప్రాబ్లంలో మాత్రం 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ 1 యూనిట్ ఇంక్రీజ్ అవుతుంది, ప్రాబ్లంలో 2 hours ఇంక్రీజ్. సో 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 2 hours. ఇక్కడ స్టార్టింగ్లో ఇంటూ 2 కదా, 7 × 2 14 hours. ఇప్పుడు 16 hours. మన క్వశ్చన్ ఏమన్నా ఫైండ్ ద ఇనిషియల్ వర్కింగ్ అవర్స్ ఆఫ్ ఎంప్లాయీస్, అంటే స్టార్టింగ్లో 14 hours వర్క్ చేసేవాళ్ళు వాళ్ళు. ఫార్ములా వస్తున్న ప్రొడక్షన్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇంటూ వర్కింగ్ టైం. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ అయిన వాళ్ళు 12.5% డిక్రీజ్ అవ్వడం వల్ల 12.5% 1/8 కదా, 8 to 7 అయ్యారు. టైం అన్నమాట వర్కింగ్ టైం వచ్చేసి 7:8 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ చూడండి. ద ప్రైస్ ఆఫ్ పెట్రోల్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 25% డ్యూ టు దిస్
ఏ పర్సన్ కెన్ బై 4 liters petrol less by spending Rs 80 rupees. So find the ఇనిషియల్ కన్సంప్షన్, ఫైనల్ కన్సంప్షన్, ఇనిషియల్ ప్రైస్, ఫైనల్ ప్రైస్. చూడండి క్వశ్చన్లో ఏమి వచ్చాడంటే పెట్రోల్ యొక్క ప్రైస్ అనేది 25% ఇంక్రీజ్ అయినప్పుడు ఒక వ్యక్తి పెట్రోల్ మీద ఇదివరకు ఎంత ఖర్చు చేస్తాడు, ఇప్పుడు ఎంత ఖర్చు చేయడం వల్ల అతనికి 4 లీటర్ల పెట్రోల్ అనేది తక్కువ వచ్చింది. అంటే ఇదివరకు ఎంత ఖర్చు చేసి 80 రూపాయలకి, అంటే ఇదివరకు 80 ఖర్చు చేసేవాడు, ఇప్పుడు కూడా 80 ఖర్చు చేస్తున్నాడు. కాకపోతే ఇప్పుడు 80 రూపాయలకి 4 లీటర్స్ తక్కువ వచ్చింది. అయితే స్టార్టింగ్లో ఎంత అంటే కన్సంప్షన్ ఎంత, ఇప్పుడు కన్సంప్షన్ ఎంత, స్టార్టింగ్లో ప్రైస్, ఇప్పుడు ప్రైస్. సో ఫస్ట్ చూడండి, ప్రైస్ అనేది మనకి ఎంత ఇంక్రీజ్ అయింది, 25%. 25% మనం ఎలా రాస్తాం, 1/4. సో ఇంక్రీజ్ అయింది కాబట్టి ఇనిషియల్గా 4 ఉన్న ప్రైస్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల 5 యూనిట్స్ అయింది. సో ఇది ఇనిషియల్, ఫైనల్. సో ప్రైస్ అలా ఉన్నప్పుడు క్వాంటిటీ అనేది ఇన్వర్స్ ప్రపోర్షన్లో ఉంటుంది. సో 5:4 అవుతుంది. ఇక్కడ క్వాంటిటీ అనేది ఎంత డిక్రీజ్ అయింది, 1 యూనిట్. సో మనకు ప్రాబ్లంలో మాత్రం 4 లీటర్స్ డిక్రీజ్ అయిందని ఇచ్చాడు. సో 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 4 లీటర్స్. ఇక్కడ 5 యూనిట్స్ ఈజ్ ఈక్వల్ టు 1 యూనిట్ 4 కదా, ఇంటూ 4, 5 ఉంటే 5 × 4. స్టార్టింగ్లో 20 లీటర్స్ వచ్చేది, ఇప్పుడు ఎంత వస్తుంది, 16 లీటర్స్ వస్తుంది. ఇది క్వాంటిటీ 1, ఇది క్వాంటిటీ 2. అంటే ఇనిషియల్ కన్జంప్షన్, ఫైనల్ కన్జంప్షన్. ఇప్పుడు ప్రైస్ చూడండి, ప్రైస్ ఇనిషియల్, ప్రైస్ ఫైనల్. ఇక్కడ టోటల్గా పెట్రోల్కి 80 రూపీస్ ఖర్చు చేస్తుండు. సో 80 రూపీస్కి అతనికి 20 లీటర్స్ వస్తుంది, అంటే 4 రూపీస్. ప్రైస్ అనేది స్టార్టింగ్లో 4 రూపీస్ ఉండేది. ఇప్పుడు చూడండి అదే 80 రూపీస్కి 16 లీటర్స్ వస్తుంది, అంటే ఇక్కడ మనకు 5 రూపీస్. ప్రైస్ అనేది 1 రూపీ పెరిగింది. ఇది ఇనిషియల్ కన్జంప్షన్, ఫైనల్ కన్జంప్షన్, ఇనిషియల్ ప్రైస్, ఫైనల్ ప్రైస్. దీన్ని ఇంకా సింపుల్గా ఎలా చేయాలంటే చూడండి, స్టార్టింగ్లో ఎక్స్పెండిచర్ 100 అనుకుందాం. ప్రైస్ అనేది 25% పెరిగిందంటే ఎక్స్పెండిచర్ కూడా 25% పెరుగుతుంది. సో ఎక్స్పెండిచర్ అనేది 125 అవుతుంది. సో ఎక్స్పెండిచర్ మనం కాన్స్టాంట్గా ఉండాలి, ఎందుకంటే ఇక్కడ 80 రూపీసే కదా, స్టార్టింగ్లో 80, ఇప్పుడు 80. ఎక్స్పెండిచర్ తగ్గించుకోవాలంటే మనం క్వాంటిటీని తగ్గించుకోవాలి. క్వాంటిటీ ఎంత తగ్గించుకోవాలంటే 25 తగ్గించుకోవాలి కదా, 25/125. 25 తగ్గించుకోవాలి, 100కి రావాలి మనం. 125 నుంచి 100కి రావాలి. సో 25 తగ్గించుకోవాలి. మనం ఈ పొజిషన్లో ఉన్నాం కాబట్టి దాన్ని డినామినేటర్లో వేసుకోవాలి. సో మనకు ఏమొస్తుంది, 1/5 వస్తుంది. 1/5 తగ్గించుకోవాలి, మనం క్వాంటిటీని తగ్గించుకోవాలి. చూడండి ఇక్కడ ఇది ఒరిజినల్ కన్జంప్షన్, ఇది తగ్గించుకోవాల్సిన కన్జంప్షన్. సో 1 యూనిట్ తగ్గించుకోవాలి మనం. 1 యూనిట్ వాల్యూ ఎంత ఇచ్చి మనకు 4 లీటర్స్. సో 5 యూనిట్స్ వాల్యూ మనకి ఏమవుతుంది, 20 లీటర్స్. అంటే ఇది ఈ 20 అనేది మనకు ఒరిజినల్ కన్జంప్షన్, ఇనిషియల్ కన్జంప్షన్. సో మనకు ఫైనల్ కన్జంప్షన్ ఏమవుతుంది, 4 లీటర్స్ తగ్గించుకోవాలి కదా మనం. ప్రైస్ పెరగడం వల్ల 4 లీటర్స్ తగ్గింది. సో మనకి ఇక్కడ 16 లీటర్లు అవుతుంది. ఇప్పుడు ప్రైస్ చూద్దాం. సో మనకు ప్రైస్ అంటే ఇనిషియల్ ప్రైస్, ఫైనల్ ప్రైస్. 80 రూపీస్కి స్టార్టింగ్లో 20 లీటర్స్ వచ్చేది, ఇప్పుడు 80 రూపీస్కి 16 లీటర్లు వస్తుంది. ఇక్కడ 4 రూపీస్, ఇక్కడ 5 రూపీస్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ చూడండి, ప్రైస్ ఆఫ్ షుగర్ ఇస్ డిక్రీజ్ బై 20%. డ్యూ టు దిస్ ఏ ఫ్యామిలీ పర్చేస్ 20 kg మోర్ షుగర్ ఫర్ 400. ఫైండ్ ద ఇనిషియల్ ఫైనల్ ప్రైజెస్, ఇనిషియల్ ప్రైస్, ఇనిషియల్ క్వాంటిటీ, ఫైనల్ ప్రైస్, ఫైనల్ క్వాంటిటీ. ఫస్ట్ చూడండి, సపోజ్ ఎక్స్పెండిచర్ మనం 100 రూపీస్ అనుకుందాం. ఇనిషియల్ ఎక్స్పెండిచర్ అనేది డిక్రీజ్ అయింది, ప్రైస్ అనేది డిక్రీజ్ అయింది. ప్రైస్ డిక్రీజ్ అయితే ఎక్స్పెండిచర్ కూడా సేమ్ పర్సెంటేజ్ డిక్రీజ్ అవుతుంది. సో ఎక్స్పెండిచర్ కూడా 20% డిక్రీజ్ అయింది, అంటే మనకు 80 రూపీస్ అవుతుంది ఎక్స్పెండిచర్. కాకపోతే ప్రాబ్లంలో ఎక్స్పెండిచర్ అనేది కాన్స్టాంట్గా ఉంది, 400 ఉంది. స్టార్టింగ్ ఫైనల్ 400 ఉంది. సో మనం ఎక్స్పెండిచర్ పెంచుకోవాలి 100కి. ఎక్స్పెండిచర్ ఎప్పుడు పెరుగుతుంది, మనం క్వాంటిటీని పెంచుకున్నప్పుడు పెరుగుతుంది. క్వాంటిటీ ఎంత పెంచుకోవాలి, మనకు 20 పెంచుకోవాలి, 20/80. సో మనం ఎక్కడ ఏ పొజిషన్లో ఉన్నామో ఈ పొజిషన్ నుంచి 100కి వెళ్ళాలి కాబట్టి మనం పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఇక్కడ ఉన్న వాల్యూని డినామినేటర్లో వేసుకోవాలి. 20/80 × 100.
21 24 అంటే మనకు 25% మనం ఇంక్రీజ్ చేసుకోవాలి క్వాంటిటీని. సో మనకు ప్రాబ్లం చూడండి, ఇక్కడ 25% క్వాంటిటీ ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ ప్రాబ్లం మొత్తం 20% అంటే 20 kg మోర్ షుగర్ అంటే 25% ఈజ్ ఈక్వల్ టు 20 kg. సో దీన్ని ఇలా కూడా చేసుకోవచ్చు. 100% ఎంత అవుతుంది మనకు? 80 kg అవుతుంది. సో ఇది ఒరిజినల్ కన్జంప్షన్, అంటే ఇది స్టార్టింగ్లో ఉన్న కన్జంప్షన్. సో మనకు స్టార్టింగ్లో అంటే Q1 ఎంత మనకు 80 kgs, మనకు క్వాంటిటీ అనేది 20 kgs ఇంక్రీజ్ అయింది కదా. Q2 వచ్చేసి 100 kgs అవుతుంది. సో మనకు ప్రైస్ కావాలంటే ఇనిషియల్ ప్రైస్, ఇది ఫైనల్ ప్రైస్. మనకు 400 రూపీస్, ఇక్కడ 80 kgs వస్తుంది, ఇక్కడ 400 రూపీస్, ఇక్కడ 100 kgs వస్తుంది, ఇక్కడ మనకు 4 రూపీస్ అవుతుంది, ఇక్కడ 5 రూపీస్ అవుతుంది. దీన్ని రేషియో మెథడ్లో సాల్వ్ చేద్దాం. ప్రైస్, క్వాంటిటీ, ఇనిషియల్ ప్రైస్, ఫైనల్ ప్రైస్. ప్రైస్ అనేది 20% డిక్రీజ్ అయింది. 20% అంటే 1/5, 1/5 డిక్రీజ్ అయింది. సో 5 ఉన్నది 5 రూపీస్ ఉన్నది 4 రూపీస్కి వచ్చింది. క్వాంటిటీ అనేది 4 to 5 అవుతుంది. ఇక్కడ ఇంక్రీజ్ అయింది, మనకు 1 యూనిట్ ఇంక్రీజ్ అయింది. కానీ ప్రాబ్లం మనకు 20 kgs అని ఇచ్చాడు. సో 1 యూనిట్ ఈజ్ కూడా 20 kgs. 4 యూనిట్ ఎంత? 80 kgs. 5 యూనిట్స్ 100 kgs. సో ఇక్కడ 80 kgs, 100 kgs. సో మనకు ప్రైస్ కావాలి. ఇక్కడ ప్రైస్ అంటే మనం 400/80, 5 రూపీస్ వస్తుంది. ఇక్కడ ప్రైస్ కావాలి 400/100, 4 రూపీస్. ఇది ఇనిషియల్ ప్రైస్, ఇది ఫైనల్ ప్రైస్. ఇనిషియల్ క్వాంటిటీ, ఫైనల్ క్వాంటిటీ. నెక్స్ట్ వీడియోలో మనం టైప్ 2 క్వశ్చన్ చూద్దాం.